చెర్లపల్లి ప్రయాణికులకు విజ్ఞప్తి, ఈ హెల్ప్ డెస్క్లో మీకు అంత సమాచారం దొరుకుతుంది. సో మనం చూసుకోవచ్చు, లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరిగింది. ప్రయాణికులకు టికెట్స్లో ఏ సమస్య ఉన్నా, అలాగే ఏ క్వరీస్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ని అయితే సంప్రదించవచ్చు. స్టేషన్ మొత్తం కూడా బ్లోయర్స్ పెట్టి సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇన్ జనరల్ ట్రైన్స్ లేట్ అవుతూ ఉంటాయి. ట్రైన్స్ లేట్ అయినప్పుడు మనం వెయిట్ చేయడానికి విసుగు రాకుండా కూడా అంతా ఏసీ అనేది పెట్టడం జరిగింది. సెంట్రల్ ఏసీతో స్టేషన్ అంతా కూడా ఉంది. సో మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా 3 భాషల్లో ఇక్కడ ఏవేవి ఎటు సైడ్ ఉన్నాయి. శిశు సంరక్షణ గది అండ్ పిల్లల్ని కేర్ చేసుకునేది, అలాగే ఫీడింగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రూమ్స్ ఏ వైపు ఉన్నాయి, వేచి ఉండు గదులు, అలాగే దివ్యాంగులకి ఎటువైపు వెయిట్ చేయొచ్చు, ముఖ్యమైన టికెట్ పర్యవేక్షణాధికారి దగ్గరకు వెళ్ళడానికి అండ్ రిజర్వేషన్ చేయించుకోవడానికి, లేడీస్ క్యాపబుల్స్ అంటే లేడీస్కి వెయిట్ చేయడానికి సపరేట్గా, అండ్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యేలాగా, ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమయ్యేలాగా 3 భాషల్లో అయితే పొందుపరిచిన ఈ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే ఈ రైల్వే స్టేషన్లో సపరేట్గా వృద్ధుల కోసం, అలాగే దివ్యాంగుల కోసం లిఫ్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ ట్రైన్లో జర్నీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. అలాంటి వారి కోసం ఈ స్టేషన్కి వచ్చి ఇబ్బందులు పడకుండా లిఫ్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కూడా. నా వెనక కనిపిస్తున్న విజువల్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ బోర్డ్ చేయడానికి మనం వెళ్ళేటప్పుడు ఏ ఫీల్ అయితే వస్తుందో, ఇప్పుడు రైల్వే స్టేషన్లో అదే ఫీల్ మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, చాలా సువిశాలంగా ఉంది. ప్లాట్ఫామ్స్ ఏ కన్ఫ్యూజన్ లేకుండా కూడా ఎంతో సువిశాలంగా ఎయిర్పోర్ట్ని తలపించేలాగా ఉంది ఈ మార్గం. ఫెస్టివల్ సీజన్లో అలాగే మెట్లు ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ ఉంది, మెట్లు ఉన్నాయి, అలాగే ఎస్కలేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ మనం చూడలేదు, ఈ రైల్వే స్టేషన్లోనే కొత్తగా ఎస్కలేటర్ కూడా నిర్మించడం జరిగింది. దీనివల్ల ఎవరైతే ఎక్కువ క్రౌడీగా ఉంటుందో ఆ టైంలో ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ గురించి వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరువనంతపురం నుంచి. కొత్తగా ఈ రైల్వే స్టేషన్ నిర్మించారు, మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? ఇది చాలా బాగుందండి స్టేషన్ మాత్రం. ఇప్పుడు సికింద్రాబాద్ వరకు వెళ్ళకుండా ఇప్పుడు అవుట్కట్స్ లో ఉన్న ప్లేసెస్ కూడా మనం ఇక్కడ దిగి వెళ్ళిపోవచ్చు కదా. మేము ప్రెసెంట్ ఉండేది ఇక్కడ ఉప్పల్ డిపో. మేము సికింద్రాబాద్ వెళ్ళేలోపు ఇక్కడ దిగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. స్టేషన్ కూడా చాలా పెద్దగా ఉంది, ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి చాలా కన్వీనియంట్ గా ఉంది జర్నీ కూడా. ఓకే, మీకే విధంగా అనిపిస్తుందండి? అండి చాలా బాగుంది, చాలా పెద్ద ప్లేస్, చాలా ఓపెన్ గా ఉంది, కన్వీనియంట్ గా, నాకైతే కన్వీనియంట్ గా ఉంది. ఇంతకు ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి హైదరాబాద్ లో, అవే పెద్దవి. మరి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏ విధంగా అనిపిస్తుంది? కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఇది చూస్తుంటే బయటకు వచ్చిన తర్వాత మాకు అనిపించింది జస్ట్ లైక్ ఫారెన్ లాగా ఉంది. ఈ స్ట్రక్చర్ మొత్తం, ఆర్కిటెక్చర్ ఇవంతా చాలా బాగా అనిపించింది. అక్కడ చూస్తే అది చాలా ఓల్డ్ కదా, ఇప్పుడు కొత్తగా ఉండేవన్నీ నీట్గా ప్రాపర్గా, అంటే ఇంకా మేము ఏం చూడలేదు, జస్ట్ అక్కడ నుంచి ఇలా వచ్చాము, కానీ అంత చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా పెద్దగా అనిపిస్తుంది, లైక్ ఎయిర్పోర్ట్ లాగా, ఎయిర్పోర్ట్ ఫీలింగ్ వచ్చింది మాకు. చాలా బాగుందండి, చాలా బాగుంది, నీట్ గా ఉంది. స్టేషన్ మొత్తం చాలా విశాలంగా ఉంది. 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా మంది ఎంతమంది వచ్చినా కానీ ఇది మన సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ మొత్తం ఆటో స్టాండ్ల కోసం అదంతా బస్ స్టాప్ల దగ్గర చాలా ఇరికిరికి అయిపోతుంది మనకి. ఇదంతా ఇప్పుడు అంతా ప్రెజరే పడదు అక్కడ అసలు. ఇట్లా వచ్చి బయటకు వెళ్ళి వెళ్ళిపోవచ్చు మనం. చాలా చాలా బాగుంది ఇది స్టేషన్. ఇట్లాంటి అవుట్స్కట్స్ లో ఉన్న అన్ని స్టేషన్లు ఇట్లనే చేస్తే అసలు మనకి సిటీ మీద ప్రెజర్ పడదు, ఏం పార్కింగ్ కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు.
బయట ట్రాఫిక్ జామ్ అవన్నీ కాకుండా ఉంటాయి మనకి. ఓకే. చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్ అన్నా రైల్వే జర్నీ అన్నా ఒకరినొకరు పుష్ చేసుకోవడం అవన్నీ మనం చూసి వచ్చాం. అండ్ ఈ రైల్వే స్టేషన్ సపరేట్గా నిర్మించడం, ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. ఏ విధంగా అనిపిస్తుంది మీ ఫీల్? ఇక్కడ రాగానే మాకు చూడగానే మాకు మంచిగా అనిపిస్తుందండి. వే కానీ వెళ్ళడానికి కానీ దిగగానే కానీ కన్వీనియంట్గా కొత్తగా మా బిల్డింగ్లు మంచిగా కనబడుతున్నాయి. అట్లానే మన సికింద్రాబాద్ వెళ్ళినంత ఫీలింగ్ కాకుండా ఏదో బయటికి టూర్ వెళ్ళినట్టుగా అంటే ప్రాపర్గా మొత్తం టోటల్ ఏజ్ వెల్ ఏజ్ చాలా బాగుంది చూడడానికి. కానీ ప్రశాంతంగా ఉంది, విశాలంగా ఉంది. ఇటు సైడ్ మొత్తం సిటీ అవుట్స్కట్లో ఉంది కాబట్టి ఇంచుమించు టోటల్గా బాగుందండి.